Hi guys, this is Raghu and welcome back to my channel. తెలుగు సినీ ఇండస్ట్రీలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ క్లాస్ అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గ్లోబల్ లయన్ నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు ఇప్పటి వరకు ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ బరిలో పోటీ పడ్డారు. ఎస్పెషల్లీ సంక్రాంతి సీజన్లో ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కోలాహలంతో థియేటర్స్లో సందడి వాతావరణమే. ఆ రేంజ్లో ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోటీ. సో ఆ పోటీ అనేది కేవలం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వరకే కాదు, కొత్త సినిమా అనౌన్స్మెంట్ నుండే కంపారిజన్స్ అనేవి మొదలు కావడం సహజం. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఇద్దరు ఎవర్ గ్రీన్ స్టార్స్ వరుస క్రేజీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులతో కెరీర్ లో మంచి ఊపు మీద ఉండగా, రీసెంట్ టైమ్స్ లో బాలయ్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్, అలాగే మెగాస్టార్ బర్త్డే సందర్భంగా విశ్వంబర టీజర్స్ ఎన్నో అంచనాల మధ్య విడుదల కావడం జరిగింది. మరి ఈ రెండు సినిమాల టీజర్స్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాయి, ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఏది వర్స్ట్ అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్లోబల్ లయన్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు. అఖండతో మొదలైన తన విజయ పరంపర వరుసగా భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి మాసివ్ బ్లాక్ బస్టర్లతో బాక్స్ ఆఫీస్ వద్ద హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చేశాడు. ఇదే ఊపులో రీసెంట్ గా సంక్రాంతి కానుకగా విడుదలైన డాకు మహారాజ్ తో కలిపి వరుసగా 4 బ్లాక్ బస్టర్లతో ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును నెలకొల్పాడనే చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా అఖండ మూవీ బాలయ్యకు మంచి కంబ్యాక్ ఇవ్వడమే కాక తన కెరీర్ లో మెమరబుల్ హిట్ గా ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందనే చెప్పాలి. వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న టైంలో ఈ సినిమా బాలయ్యకు మరింత బూస్టింగ్ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సో అలాంటి సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం అఖండ 2 చిత్రం గ్రాండ్ స్కేల్లో రూపొందుతుండగా, ఈ చిత్రానికి సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అవుతుండడం విశేషం. అంతేకాకుండా ఈ చిత్రంతో బాలయ్య సినీ కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ చిత్రంగా దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో 14 రీల్స్ బ్యానర్ పై గోపిచంద్ అచ్చంట, రామ్ అచ్చంట, అలాగే బాలయ్య చిన్న కూతురు తేజస్విని సంయుక్తంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండడంతో అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 25న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా బాలయ్య బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో విడుదల చేసిన అఖండ 2 ఫస్ట్ గ్లిమ్స్ అటు బాలయ్య ఫ్యాన్స్ కు ఇటు సినీ ప్రియులకు పూనకాలు తెప్పించింది. అఘోర పాత్రలో బాలయ్య మాస్ బీభత్సం చేశాడనే చెప్పొచ్చు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్, తనదైన శైలిలో పవర్ఫుల్ డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. యాక్చువల్ గా బోయపాటి బాలయ్య కాంబినేషన్ సినిమా అంటేనే అభిమానులు ఎక్స్పెక్ట్ చేసేది మాస్. అదే తరహాలో తన ముందు సినిమాల్లో బాలయ్య ప్రెజెన్స్ ఎలా ఉండేదో ఇందులో కూడా అదే పంతాను కొనసాగించారు. కాకపోతే ఈ సినిమాకి కొంచెం డివోషనల్ టచ్ యాడ్ చేశాడు. ఇక టీజర్ లో ఉన్న ఓ 5-6 షాట్లలో కంప్లీట్ గా బాలయ్యనే కవర్ చేశారు. ముఖ్యంగా త్రిశూలం మెడ మీద తిప్పుతూ విలన్ గ్యాంగ్ ని చంపే సీన్ ఈ టీజర్ కే హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. ఇలా ప్రేక్షకులకు ఎటువంటి హై సీన్స్ ఉంటే థ్రిల్ అవుతారని ఎక్స్పెక్ట్ చేసి మరి మాస్ యాంగిల్ ను యాడ్ చేయడంలో డైరెక్టర్ బోయపాటి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక విజువల్స్ కానీ క్వాలిటీ విషయంలో కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అంత గ్రాండియర్ గా ఉంది. ఇక మరీ ముఖ్యంగా టీజర్ లో బాలయ్య ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి తమన్ థియేటర్లలో మరోసారి స్పీకర్ బాక్సులు బద్దలయ్యే రేంజ్ బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పించాడనే చెప్పొచ్చు. ఇలా టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు మరింత పెరిగిపోయాయనే చెప్పాలి. సో ఓవరాల్ గా ఎప్పట్లానే బాలయ్య ఫ్యాన్స్ కి బోయపాటి ఒక విజువల్ ట్రీట్ అయితే రెడీ చేశాడని తెలుస్తోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని డబ్బింగ్ పనులు కూడా ఆల్మోస్ట్ పూర్తి కాగా ఇక రిలీజ్ కి పూర్తి సన్నాహాలు మొదలు పెట్టేశారు మూవీ మేకర్స్. సో చూడాలి మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాడు. అక్కడ వర్కౌట్ కాక మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు అయితే పెద్దగా లేవు. ఉన్నంతలో ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య కమర్షియల్ గా మంచి విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత మళ్ళీ అదే పంతాను కొనసాగించలేకపోయాడు.
ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకొని కెరీర్ ను మళ్ళీ గాడిలో పెట్టాలనే గట్టి లక్ష్యంతో బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర సోషియో ఫ్యాంటసీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, విక్రమ్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో నిర్మిస్తుండడం విశేషం. ఇంతటి భారీ చిత్రం కావడంతో మొదట్లో అటు మెగా అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోనూ విపరీతమైన అంచనాలు క్రియేట్ కాగా గత సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ కి అంచనాలన్నీ తలక్రిందులు చేస్తూ ఆడియన్స్ నుండి ఎవరు ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో ఏమాత్రం క్వాలిటీ లేని విజువల్ ఎఫెక్ట్స్, అలాగే చిరంజీవి లుక్స్ పై బోల్డ్ అంత నెగిటివిటీ ట్రోలింగ్ నడిచింది. దాంతో అలర్ట్ అయిన మేకర్స్ మళ్ళీ రీషూటింగ్స్, బెస్ట్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ అంటూ నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో సినిమా మరింత ఆలస్యమైంది. దాంతో అప్పటి వరకు ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలన్నీ భారీగా తగ్గిపోవడంతో మరోసారి ఈ సినిమా నుండి మెగాస్టార్ బర్త్డే సందర్భంగా మెగా బ్లాస్ట్ అంటూ మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక టీజర్ ఎలా ఉందంటే స్టార్టింగ్ లోనే ఒక చిన్న పాప విశ్వంబరలో అసలు ఏం జరిగిందో ఈ రోజైనా చెప్తావా మోరా అనే డైలాగ్ తో టీజర్ మొదలై భారీ తేలాకారంలో వచ్చే షాట్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటుంది. ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం, ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతుకున్న ఒక సమూహం తాలూకు నమ్మకం, అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు కూడా వస్తాడని, ఆపని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూస్తుందంటూ భారీ డైలాగ్ తో కథపై కొంత హింట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఒక లోకాన్ని పీడిస్తున్న ఓ రాక్షసుడు వాడు తన శక్తులు పెంచుకోవడానికి హీరోయిన్ ను భూలోకం నుండి తీసుకెళ్లడం, వాడిని అంతమొందించి విశ్వంబర అనే లోకానికి ఎటువంటి విముక్తి ప్రసాదించాడనేది మెయిన్ ప్లాట్ అని తెలుస్తోంది. మొత్తానికి మొదటి గ్లిమ్స్ కంటే ఈ గ్లిమ్స్ చాలా బెటర్ గానే ఉందని చెప్పాలి. విఎఫ్ఎక్స్ కూడా కాస్త బెటర్ గానే ఉంది. ఇక చిరంజీవి టీజర్ లో 2 షాట్లకే పరిమితం అయినప్పటికీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఏది ఏమైనప్పటికీ టీజర్ తో మెగా అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురించే ప్రయత్నం చేశారు. సో చూడాలి మరి హరిహర వీరమల్లు సినిమాలాగా ఈ గ్రాండియర్ ఒక్క టీజర్ అండ్ ట్రైలర్ కే పరిమితమా లేక సినిమాలో ఏదైనా మ్యాటర్ ఉందా అనేది తేలాలంటే 2026 వరకు ఆగాల్సిందే. సో ఓవరాల్ గా అఖండ 2 వర్సెస్ విశ్వంబర ఈ 2 టీజర్స్ చూశాక ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ గుడ్ ఇంప్రెషన్ అంటారు. అఖండ 2 మూవీ ఫస్ట్ టీజర్ తోనే బాలయ్య మంచి ఇంప్రెషన్ దక్కించుకున్నాడు. అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక విశ్వంబర మూవీ నుండి విడుదలైన సెకండ్ టీజర్ ఓ మోస్తారుగానే ఉన్నప్పటికీ ఫస్ట్ టీజర్ ఇచ్చిన జలక్ తో ప్రేక్షకుల్లో అంత బజ్ క్రియేట్ కాలేదనే చెప్పాలి. టోటల్ గా ఈ సినిమా భవితవ్యం అవుట్పుట్ ను బట్టే ఉంటుంది. సో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది తేలాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. సో ఏది ఏమైనప్పటికీ టీజర్స్ వరకు చూస్తే ప్రస్తుతానికి అఖండ 2 మూవీదే పై చేయిగా కనిపిస్తోంది. సో దట్స్ ఆల్ గైస్, అఖండ 2 తాండవం వర్సెస్ విశ్వంబర మెగా బ్లాస్ట్ టీజర్స్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.